కూడా మాట్లాడినా మేము భయపడతాం. మళ్ళీ మీ పైన ఏమైనా దాడులు అయితే మేము అందరం వస్తాం భయపడే. ఇంకా చిన్న చిన్న పిల్లలు చూపిస్తారు సార్ ఆయన కూడా ఇచ్చాం. మరి చాలా అర్హత సార్ మా ఊరు అయితే అర్థలేకపోతున్నాం. వానికి ఎదురు మారితే కష్టం. సొంతమే ఇంటిలోకి వచ్చి ఏదో మిస్టేక్ సార్ చాలా ఘోరంగా మాట సార్. మరి వానికి ఎదురు అనుకో వాళ్ళు తొక్కడే డైరెక్ట్గా పండు పెట్టి వచ్చి మరి తరచు ఆడలేదు, ఏ ఊరే లేదు. రేపు డీజీపీని కలుస్తుంది. సైలెంట్ ఒక్క నిమిషం. ఇమ్మొబిలైజ్ చేయాలి. ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో తర్వాత జరుగుతూ ఉన్నది. దీనికి మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించారు. నేను మళ్ళీ చెప్తున్నా, మిస్టర్ కృష్ణారావు, యూ హ్యావ్ టు టేక్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. Entire onus lies on you because under your directions only, according to the victims, the goons are coming to the villages and then threatening all these people who belong to Dalit community. That is not their fault. So it is you who have to own the responsibility, and it is you who have to answer to the masses. Case of Tikkaya, we have gangrene of left toe. He was involved in the Lawson aspect. He is not diabetic, but he developed gangrene due to thrombosis. So we have removed only gangrenous part and we are doing regular tests. On Tuesday, that gangrene part was amputation? Yeah, amputation. Amputation of the toe. ఈరోజు నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్కు నేను, మాజీ విప్, మాజీ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ గోల బాలరాజు గారు, అదేవిధంగా మరి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు హస్బెండ్ భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా మిగతా సీనియర్ నాయకులందరం కూడా ఈ నిన్నగాక మొన్న 13వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు చిన్న కారుపాములు అనే గ్రామంలో పెద్ద కొత్తపల్లి మండలంలో మరి జూపల్లి కృష్ణారావు మంత్రి గారి అండదండలతోని చాలా దారుణమైన హింస దళితుల మీద జరిగింది. చాలా బాధగా ఉంది. మరి వాళ్ళందరినీ పట్టపగలే ఘోరంగా కొట్టడం జరిగింది. వాళ్ళను చాలామందికి కూడా ఫ్రాక్చర్స్ అయినాయి, కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఒక్కటే కాదు, ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. అంతకుముందు కూడా చిన్న కారుపాముల గ్రామంలో మరి అదే మంత్రి కృష్ణారావు గారి అనుచరులు ఉదయం జగదీష్ రెడ్డి అనే రైతును, వాళ్ళ భార్యను, ఆమె అనారోగ్యంతో ఉన్న భార్యను ఇద్దరిని కూడా పొలంలోనే ఘోరంగా కొట్టడం జరిగింది. ఆ రోజు నేను, ఆ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, మేమిద్దరం కలిసి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము అన్ని యాక్షన్ తీసుకుంటామన్నారు, కానీ ఏమీ యాక్షన్స్ తీసుకోలేదని క్లియర్గా ఈరోజు అర్థమవుతున్నది. ఎందుకంటే ఆనాడు జగదీష్ రెడ్డి కొట్టిన కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో అదే నిందితులు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో నిన్న కాక మొన్న ఎలక్షన్ల రోజు అంటే ఓటింగ్ నాడు ఈ 6 మంది దళిత యువకులను ఘోరంగా హింసించడం జరిగింది. వాళ్ళ కాళ్ళు కూడా, చేతులు కూడా ఫ్రాక్చర్ అయినాయి, కొంతమందికి ఆపరేషన్ కూడా అయింది. ఇక పోతే ఈ కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఫిర్యాదులో చాలా క్లియర్గా విక్టిమ్స్ మమ్మల్ని కులం పేరుతో తిడుతూ, వాళ్ళ దగ్గర ఏదో నకిలీ కేసు కాదు, ఇది ట్రూ కేసు, కులం పేరుతో తిడుతూ ఘోరంగా మారణాయుధాలతో కొట్టినరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ చేతులు కూడా ఎరిగినాయి, ఫ్రాక్చర్స్ కూడా అయినాయి, ఆపరేషన్ కూడా అయింది. అయినా కూడా పోలీసులు కేవలం 324 మాత్రమే పెట్టడం జరిగింది. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి మరి ఎమ్మెల్సీ కలెక్ట్ చేసుకున్న పాపాన పోలీసు వాళ్ళు పోలేదు. ఇక రెండవది
అటెంప్ట్ మర్డర్ కేసు ఎలాగో పెట్టలేదు. రెండవది ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే కేసు జరిగి 3 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిందితులు వీళ్ళకు దొరకలేదు. నాకు అర్థం కానిది ఏంటంటే దాంట్లో టెంపుల్ కమిటీ చైర్మన్ ఉన్నాడు, తర్వాత మిగతా వాళ్ళ అనుచరులు ఉన్నారు. వీళ్ళందరూ మంత్రి కృష్ణారావు గారితో టచ్లో ఉన్నారని ఊరంతా చెప్తా ఉన్నది. కృష్ణారావు గారి పిఏ వాళ్ళ బ్రదరు ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నాడు, బిడ్డ మాతో పెట్టుకోకండి, మాతో పెట్టుకుంటే కథం అయిపోతారని వార్నింగ్ ఇస్తున్నా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళకు నిందితులు దొరకలేదట. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసింగ్ ఉన్నదా లేకపోతే లేదా? అది మరి ముఖ్యమంత్రి